హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసం వచ్చేసింది కదా. ఈ శ్రావణ మాసంలో 5 వారాలు వచ్చాయండి. మొదటి వారం కూడా వచ్చేసింది. అసలు లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే, హిందువులు లక్ష్మీ పూజ చేసే పర్వదినాల నుండి వంటి సందర్భాలు 2. ఒకటి దీపావళి అయితే మరొకటి శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ప్రతిరోజు లక్ష్మీ పూజ చేయవచ్చు. అయితే దీపావళి రోజు శ్రావణ మాసంలోని ఏకరీతిని లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే, శ్రీ సూక్త మంత్రాలతో కానీ, లక్ష్మీ సహస్రనామాలతో కానీ, లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో కానీ, లక్ష్మీ దండకం చేసి లేదా స్తుతితో కానీ లక్ష్మీదేవిని అర్పించాలి. అర్చించిన తర్వాత లక్ష్మీదేవిని పూజించే రోజున ఇంటిని శుభ్రంగా కడిగి తుడిచి, ఇంటి మధ్యలో ధాన్యాన్ని రాశిగా పోసి, దాని మీద తెల్ల వస్త్రాన్ని కప్పి, ఆ వస్త్రం మీద లక్ష్మీ విగ్రహాన్ని ఉంచి, ఆమెకి ఇష్టమైన తెల్లని పూలు, తెల్లని గంధం, తెల్లని వస్త్రాలు, అలాగే ముత్యాలు మొదలైన వాటితో సరసజ నిలయే సరోజహస్తే ధవలతమాంశక గంధమాల్య శోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం అంటూ పూజించవచ్చు. పై పద్యంలో భావం ఏమిటంటే, పద్మమే నివాసంగా కలదాన, పద్మాన్ని నీ చేతిలోకి ఆభరణంగా ధరించిన దాన, మిక్కిలి తెల్లనైన వస్త్రాలను గంధాన్ని మూలికలుగా వేసుకొని రమణీయంగా ఉండేదాన, శ్రీహరికి భార్యవైనదాన, నా మనసులోని భావాన్ని గ్రహించిన దాన, త్రిభువనాలకు సంపదనిచ్చే తల్లి నన్ను రక్షించు అని భావం. లక్ష్మీ కటాక్షం కోసం భగవద్గీత పారాయణం చేయాలని శాస్త్రం చెప్తుంది. భగవద్గీతలో అధ్యాయాల సంఖ్య 18, అయ్యప్ప ఆలయంలోని పడమెట్ల సంఖ్య కూడా 18. ఈ 18 సంఖ్యకున్న విశిష్టత ఏమిటంటే, ఆ సంఖ్యలోని మొదటి అంకెను రెండవ అంకెను కలిపితే 9 వస్తుంది. ఈ 9 అనే సంఖ్య మనిషిలోని చెడును, పాపాలను నాశనం చేస్తుందని సంఖ్యాశాస్త్రం చెప్తుంది. భగవద్గీత పారాయణం కానీ, అయ్యప్ప దీక్ష 41 రోజులు కానీ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పద్మపురాణం చెప్తుంది. అలాగే ఏ దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతా మోహపరం దివిసేవ సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. ఈ పద్యం భావం ఏమిటంటే, దీపం చీకటిని నశింపజేస్తుంది, జ్ఞానదీపం అంధకారాన్ని నశింపజేస్తుంది, బాహ్య అంధకారాన్ని, ఆంతర్యముగా ఉండే అజ్ఞానాన్ని పోగొట్టేదే జ్ఞానజ్యోతి. అటువంటి జ్ఞానజ్యోతికి నమస్సులు. అష్టలక్ష్ముల వైభవంతో జగత్తు తేజోమయమైంది. ఈ అష్టలక్ష్మి శక్తి లేని చోట ప్రపంచం మనకు కనిపించదు. ఈ శక్తులన్నిటికీ అధిదేవత లక్ష్మీదేవియే. అందుకే ఆమెను పూజించాలి, ఆమె కటాక్షం పొందాలి. నమస్తే సర్వలోకానం జననీమధ్య సంభవం శ్రీమున్నిద్ర పద్మీక్షం విష్ణువక్ష స్థితాం. లక్ష్మీదేవి క్షీర సముద్రం నుంచి ఉద్భవించినప్పుడు దేవతందులు ఈమెని ఈ స్తోకంతో స్తుతించారు. వారి స్థుతులకు ప్రసన్నరాలైన లక్ష్మీదేవి వారిని వరం కోరమనగా, అప్పుడు దేవతలు ఈ స్తోత్రం పఠించిన వారికి విడవద్దని ఇంద్రుడు కోరాడు. అప్పుడు ఆమె వరాన్ని అనుగ్రహించింది. ఈ శ్లోకాన్ని పఠిస్తున్న వారింట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అందరి నమ్మకం.